ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని చేసేసుకోవచ్చు. ఇది ఏం బ్రేక్ఫాస్టో తెలుసా? పచ్చి కొబ్బరితో చేసిన బ్రేక్ఫాస్ట్. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఇడ్లీ రవ్వనైతే తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఈ ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. ఇలా నేను వచ్చేసి 2 కప్పుల ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాను. ఇలా కప్పుతో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలు. ఇలా ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని కడుక్కోవాలి. మనకి వచ్చేసి 15 నిమిషాల్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇలా ఈ రవ్వని బాగా 2 సార్లు అయితే కడిగేసుకుందాము. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరి నీళ్ళు అయితే వేసుకొని ఒక 15 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి అటుకులను అయితే వేసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇలా ఈ అటుకుల్ని కూడా ఒక 2 సార్లు అయితే వాష్ చేసేసుకుందాము. ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ అటుకుల్లో కూడా మునిగే వరకు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఈ అటుకుల్ని కూడా ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇలా మునిగే వరకు నీళ్ళు వేసేసుకొని ఇంకా ఇవి కూడా 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి చట్నీ చేసేసుకుందాం. ఇంకా ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని ఇందులోకి కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇలా నూనె వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు అయితే వేసుకుందాము. ఇలా పల్లీలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అంత జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న ఒక అల్లం ముక్క, ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి కూడా వాడుకుంటాము. పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి. నాకు వచ్చేసి కారం లేవన్నమాట. అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి. చట్నీ వచ్చేసి ఇదే అని కాదు, ఏదైనా చాలా బాగుంటుంది. ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, మరీ ఎక్కువ అయితే అవసరం లేదు, మరీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మరీ మగ్గించుకుందాము. ఇలా ఇంకా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇలా చల్లారిన తర్వాత అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నీళ్ళు, ఇలా ఈ విధంగా చట్నీకి పోపు కూడా పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా, మీరు కావాలి అంటే ఎక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. చట్నీ ఇదే అని కాదు, ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈలోపు మనకి అటుకులు రవ్వ కూడా నానిపోయి ఉంటాయి. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 15 నిమిషాల తర్వాత చూడండి మనకి అటుకులు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఏ కప్పుతో మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ 1 కప్పు పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఇలా పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని ఇలా తురిమి పెట్టేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీలు వైట్గా తెల్లగా వస్తాయి. అలాగే సేమ్ అదే కప్పుతో పెరుగు అయితే వేసుకోవాలి 1 కప్పు. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంక అందులోకి అయితే వేసేసుకొని మొత్తం కూడాను మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మూత అయితే పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు అవసరం అనిపిస్తే ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అంతా కూడాను ఇక్కడ వచ్చేసి ఇంకా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇలా చేత్తో ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ తీసేసుకున్నాక ఈ రవ్వను ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళేమీ లేకుండా
రవ్వను మొత్తం కూడా వేసేసుకుందాం ఇందులోకి. ఇలా రవ్వ అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడాను బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవడం వల్ల ఎటువంటి ఈనో కానీ వంట సోడా కానీ అవసరం లేదనమాట. ఇలా బాగా కలిపేసుకుంటే మనకి పిండి బాగా పొంగినట్టు అవుతుంది. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడినంత. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. మరి మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. మనకి ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ కూడాను ఇదే విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా మనకి ఎన్ని అయితే ప్లేట్స్ అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ ఇందులో పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ప్లేట్ అయితే పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. ఇంకా చూసారు కదా మనకి 15 నిమిషాలకైతే చేతికైతే తగలడం లేదు. మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి పచ్చి కొబ్బరితో. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. వారంలో 3 సార్లు ఈ ఇడ్లీలు అయితే చేసుకొని తినేస్తారనమాట. 3 సార్లు చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి. అంత టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పచ్చి కొబ్బరితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.